ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. నాతో ఏదో మాట్లాడాలన్నారంట. ఎస్ సార్, అంజలికి ఈ మధ్య అల్లరి ఎక్కువైపోయి చదువు తగ్గిపోయింది. మీ అంజలి సరిగా చదవడం లేదు. ఈ మధ్య కాన్సంట్రేషన్ పెట్టడం లేదు. తను బానే చదువుతుంది కదా. ఇది వరకు మెరిట్ స్టూడెంట్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు తన మార్క్స్ తగ్గిపోతున్నాయి. స్టడీస్ మీద అస్సలు కాన్సంట్రేటే చేయడం లేదు. చాలా మొండిగా తయారవుతోంది. క్లాస్ లో తన డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతోందని టీచర్స్ అందరూ నాకు రోజు కంప్లైంట్ చేస్తున్నారు. కావాలంటే మీకు మార్క్ లిస్టు చూపిస్తాను, మీరే చూడండి. చూడండి. ఏంటి మనోహరి, చిన్నపిల్లల నిన్నటి నుంచి ఆ ఫోన్ వదలట్లేదు. రాత్రి పడుకునే ముందు కూడా చాలాసేపు ఆ ఫోన్ చూస్తూ పడుకున్నావు. పొద్దున్నే లేవగానే ఫోన్ చూస్తున్నావు, బ్రష్ చేసేటప్పుడు, ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ వదలట్లేదు. ఇప్పుడు తింటూ కూడా ఫోన్ చూస్తున్నావు. అందులో ఏం చూస్తున్నావు? చూడు చంబా, 1 మినిట్ కూడా మిస్ కాకుండా బాగి ఎప్పుడు ఇంటికి వస్తుందా అని చూస్తున్నాను. మనోహరి, బాగి వస్తే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా. అస్తమానం ఆ ఫోన్ చూడటం ఎందుకు? దాన్ని నేను లైవ్ లో చూడాలి. 5 ఏళ్ల తర్వాత అది ఇంటికొచ్చే దృశ్యాన్ని నేను కళ్ళారా కసితీరా చూడాలి. ఇంటికి వచ్చింది నీ కంట పడకుండా ఉంటుందా? దేనికంత ఆత్రం? నాది ఆత్రం కాచంబా, పంతం ప్రతీకారం. నేను చంపబోయే నా శత్రువుని నా కోపంతో చూడాలి. దాని భయాన్ని నా ధైర్యంతో చూడాలి. నా ధైర్యాన్ని చూసి అది భయపడి గుండె ఆగి చావాలి. బాయ్ అమ్మా, సాయంత్రం వచ్చి తీసుకెళ్తా, నువ్వు వెళ్ళిపో. సరే తాతయ్య, బాయ్. బాయ్ అమ్మా. అమ్మా, నీ క్లాస్ రూమ్ అటు తీసుకెళ్తాను రా.
వెళ్ళొస్తాను సార్. రాజు గారు, ఏంటి సార్? ఆ పాప మీ మనవరాలా? కాదు సార్, తను అనాథ. అనాథ? ఆ పాప అనాథ? అవును సార్, ఈ మధ్య మా ఆశ్రమంలో చేరింది. నిన్నెవరినో పికప్ చేసుకోవడానికి బస్ స్టాప్కి వచ్చారు కదా, ఈ పాపనేనా? కాదు సార్, మా బంధువుల కోసం. మరి పాపకు అరుంధతి అని ఎవరు పేరు పెట్టారు? ఓ, మేమే పెట్టాం సార్. మీరు పెట్టారా? అవును సార్. అరుంధతి అనే పేరే ఎందుకు? ఎందుకంటే సార్, మాకు సంబంధించి అరుంధతి మేడం దేవత. మీరు కూడా దేవుళ్లాగా మా ఆశ్రమాన్ని, పిల్లల్ని ఆదుకుంటున్నారు. అందుకే ఇంకా పేరు పెట్టని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు మా ఆశ్రమంలో చేరితే, అమ్మాయి అయితే అరుంధతి అని మేడం పేరు, అబ్బాయి అయితే అమరేంద్ర అని మీ పేరు పెడతాం సార్. అలా ఈ అమ్మాయికి అరుంధతి అని మేడం పేరు పెట్టాం సార్. అంతే సార్. సార్, నేను ఆశ్రమానికి వెళ్ళాలి. ఉంటాను సార్.